జాతస్య హృద్ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. జాతస్య పుట్టిన వానికి, హి ఏలనంటే, ధ్రువః నిస్సందేహముగా, మృత్యుః మరణము, ధ్రువం తప్పదు, జన్మ పుట్టుక, మృతస్య మరణించిన వానికి, చ మరియు, తస్మాత్ కాబట్టి, అపరిహార్యే అర్థే ఈ తప్పని పరిస్థితిలో, నా కాదు, త్వం నీవు, శోచితుం శోకించుట, అర్హసి తగును. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము. పుట్టిన వానికి మరణం తప్పదు మరియు మరణించిన వానికి మరలా పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నీవు శోకించవద్దు.